వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెనాలి రెవెన్యూ డివిజన్ ప్రజలకు అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెనాలి ఆంధ్రప్రదేశ్ కూడా అని అంటారు. ఈ కొత్త సంవత్సరంలో లెట్ us try to make sure that it continues to be so and all of us reach greater heights. ధన్యవాదాలు. పశ్చిమ బెంగాల్ బోర్డర్ నుండి కర్ణాటక వరకు సామాన్యులకు ఉపయోగపడే విధంగా ఆవిష్కరించిన అమృత్ భారత్ రైలు సోమవారం తెనాలి రైల్వే స్టేషన్ ని చేరుకుంది. ఈ క్రమంలో స్టేషన్ అధికారులు, తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక, బీజేపీ నాయకులు, పాటిమండ్ల రామకృష్ణ, ప్రజలు అమృత భారత్ రైలుకు స్వాగతం పలికారు. భారత ప్రభుత్వం సామాన్యులు కూడా సుఖవంతమైన ప్రయాణం తక్కువ సమయంలో చేసేందుకు వీలుగా ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన అమృత్ భారత్ రైలుకు తెనాలిలో స్టాపింగ్ ఇవ్వడం పట్ల తెనాలి ప్రజలు హర్షం ప్రకటించారు. నిర్దేశించిన వారంలో మధ్యాహ్నం 11:45 తెనాలి రైల్వే స్టేషన్ను చేరుకుంటుందని, ఇక్కడి నుండి బెంగళూరుకు వెళ్లేందుకు మరుసటి రోజు 11 గంటల్లోగా బెంగళూరు చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఇక్కడ విచ్చేసిన అందరికీ, అలానే మన మోడీ గారు ఎంతో గొప్ప విషయంగా ఈరోజు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అనేది ఇక మన తెనాల్లో ఆగటం ఎంతో గొప్ప విషయం. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఒక గొప్ప ఉద్దేశంతో మన మోడీ గారు ఈ అవకాశం కల్పించారు. తెనాలి ప్రజలకి ఉపయోగించుకోవాలని, అలానే మాల్దా టౌన్ నుంచి మన బెంగళూరు వరకు వేయటం జరిగింది. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు పెద్దలందరూ చెప్పినట్టు నిజంగానే చాలా మంచి రోజు. ఏదైతే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అంటే వందే భారత్ గురించి చాలామంది కామెంట్ చేశారు, ఇది కాస్ట్లీ అని, అదని ఇదని. దానికి తగ్గకుండా అదే ఫెసిలిటీస్తో ఈరోజు అమృత్ భారత్ పేరుతో పేద ప్రజల కోసం ఒక ట్రైను ఏర్పాటు చేయటం, దాన్ని నిన్న నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం, అది ఈరోజు తెనాలికి కూడా స్టాప్ ఇవ్వటం నిజంగా మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇలాంటి మంచి ట్రైన్లు కూడా తెనాలికి కూడా స్టాప్ ఇచ్చి తెనాలి ప్రజలకు కూడా ఉపయోగపడేలాగా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మాల్డా టౌన్ నుంచి బెంగళూరు వెళ్ళే ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్కి తెనాలిలో కూడా స్టాప్ ఇవ్వడం జరిగింది. అది మన తెనాలి ప్రజలందరి కృషి వల్లనే నడిచిందని చెప్తున్నాను. తర్వాత ఇది బెంగళూరు వెళ్ళేటప్పుడు 11:48కి మనకు వస్తుంది. 11 గంటల్లో బెంగళూరు వెళ్తుంది ఇది. ఈ ట్రైన్లో సామాన్య ప్రజల కోసమే ముఖ్యంగా ఈ ట్రైన్ని వేయటం జరిగింది. దీంట్లో ఏసీ బోగీలు లేవు, 12 స్లీపర్ క్లాస్ బోగీలు, 8 జనరల్ బోగీలు ఉంటాయి. దీంట్లో 2 ఇంజన్లు ఉంటాయి. ఈ జనరల్ వైజాగ్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి వెనక్కి వచ్చి వెళ్ళాలి, షంటింగ్ ఇంజన్ అనేది ఉంటుంది. ఈ ట్రైన్ స్పెషల్ ఏంటంటే వెనక ముందు ఇంజన్లతోనే వెళుతుంది. అత్యధిక హార్స్ పవర్తో పికప్ చాలా బాగా వేగంగా 100 కిలోమీటర్ల వేగాన్ని 1 నిమిషంలోనే అందుకుంటుంది. కార్మికులకు, కార్మిక సంఘాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఏపీఎస్ఆర్టీసీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ ఆధ్వర్యంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు వీరవల్లి మురళిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అంగలకుదురులోని ఆయన నివాసం వద్ద పూలమాలలు, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీరవల్లి మురళి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా
జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘ నాయకులు తన పట్ల చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞుడునని, కార్మికులను కార్మిక సంఘాలకు తమ వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు నాగభూషణం, బసవశంకర్, చందు, రాజేష్, ఇర్మియా, సూర్యనారాయణ, లక్ష్మణ్, గణేష్ యూత్ సభ్యులు, అంగల్కుదురు ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, షేక్ సలాం, వెలగా రమణ, ఖాదర్, విష్ణు, నిజాం మరియు ఆటో డ్రైవర్లు, సుగాలి కాలనీ వాసులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జనసేన టీడీపీ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడాలని, ఈ రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డు స్థాయిలో 175 సీట్లకు 175 సీట్లు తెలుగుదేశం పార్టీ జనసేనకి ప్రజలు ఇవ్వాలని, ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ఆటో కార్మిక సోదరులందరూ కూడా నేనంటే ప్రాణం, నేనంటే ఒక అభిమానం. కష్టంలో ఉన్నప్పుడు, ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఈ గడప తడితే ఎవరికి కూడా కాదని ఏది కూడా తనకు చేతనైనటువంటి సహాయం తను చేస్తాడన్నటువంటి ఒక సోదరుడిగా, ఒక అన్నగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా నిలబెట్టుకుంటానని, ప్రతి క్షణం కూడా నాకు చేతనైనటువంటి సహాయం, నేను చేయగలిగినటువంటి సహాయం ఎప్పుడు కూడా ఈ యొక్క కార్మికులకి నేను ఎప్పుడు. పీటీడీ కార్మిక పరిషత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మా గౌరవాధ్యక్షులు వీరవల్లి మురళీ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేసాము. మరి గత 10 సంవత్సరాలుగా మాకు వీరవల్లి మురళీ గారితో నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ప్రతి సంవత్సరం కూడా. మరి అదే ఆనవాయితీగా ఈరోజు కూడా మురళీ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేసాం. మరి రాబోయే 2024 సంవత్సరం వీరవల్లి మురళీ గారికి అదే కాకుండా వారి నాయకత్వంలో మాకు కార్మిక పరిషత్కి, ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల ఉద్యోగులందరికీ కూడా మంచి జరగాలని, రాబోయే 2024 సంవత్సరం ఏపీఎస్ఆర్టీసీలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సంవత్సరంగా ఉండాలని చెప్పి సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా ప్రభుత్వానికి సాష్టాంగ నమస్కారం చేస్తూ వినూత్న నిరసన తెలిపారు. 7వ రోజు సమ్మెలో భాగంగా కార్మికులు దీక్షా శిబిరం వద్ద ప్రభుత్వానికి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, హెల్త్ ఎలవెన్స్ వర్తింపచేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. భగవంతుని కోరుకున్నట్టుగా సాష్టాంగ నమస్కారం చేసి ప్రభుత్వానికి మీరు మా సమస్యల్ని పరిష్కారం చేయండి అని చెప్పేసి ఇవాళ సాష్టాంగ నమస్కారాలు చేయటం అనేటువంటిది జరిగింది. ప్రభుత్వం ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి అని చెప్తున్నారు, మరణాల వార్తలు కూడా వస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పబ్లిక్ హెల్త్ని నిర్లక్ష్యం చేయటం అనేటువంటిది సరైనటువంటి చర్య కాదు. అందుకని ఇది కేవలం మున్సిపల్ కార్మికులు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సమస్య కాకుండా మొత్తం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సమస్య, ప్రజా ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్య. అందువల్ల దీనికి అత్యంత ప్రాధాన్యతని ఇచ్చి ప్రభుత్వం సమ్మెని పరిష్కారం చేయడానికి వెంటనే నాయకులను పిలవాలా, చర్చలు జరపాలా, ఒక శాంతి, ఒక కంజీనియల్ అట్మాస్ఫియర్, సానుకూలమైన ఒక వాతావరణం తీసుకురావడం కోసం క్యాబినెట్ మినిస్టర్లు కానివ్వండి, అధికారులు కానీ ప్రయత్నం చేయాలా. దురదృష్టవశాత్తు ఎవరికి వాళ్ళు ఇది మాకేందులే అనేటువంటి పద్ధతిలో ఉంటుంది. కానీ ప్రభుత్వం ఉండాల్సినటువంటి తీరు మట్టు
ఈ భారతదేశంలో ప్రధానంగా మున్సిపల్ కార్మికులు చేసేటువంటి సేవ చాలా గొప్పది. ఈ రోజున ప్రతిరోజు మనం ఉదయాన్నే లేచి రోడ్ల మీదకి వస్తున్నామనంటే ఆ చెత్తని శుభ్రం చేసేటువంటి విషయంలో కానీ, ఆ యొక్క పరిసరాలను శుభ్రం చేసేటువంటి విషయంలో కానీ, లేకపోతే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడేటువంటి విషయంలో కానీ, వారి యొక్క ఆయు ప్రమాణాన్ని పెంచేటువంటి విషయంలో కార్మికులు చాలా గొప్పగా పనిచేస్తూ, వారు తక్కువ జీతానికి పనిచేస్తూ ప్రతి నిమిషం కూడా వాళ్ళు హక్కులకే పోరాడేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజున న్యాయపరంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ప్రకారం 26,000 రూపాయలు ఆదాయం అనేటువంటిది వారికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కూడా వారికి ఆ యొక్క పరిస్థితిని కల్పించేటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గత 2023 సంవత్సరం నుంచి వీళ్ళు సమ్మె కార్యక్రమాన్ని చేస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఏదైతే వీళ్ళు న్యాయబద్ధంగా అడుగుతున్నటువంటి ఆ 26,000 రూపాయలు ఏదైతే ఆదాయం అనేటువంటిది వాళ్ళు కల్పించాలంటున్నారో వారి యొక్క ఉద్యోగాన్ని కూడా పర్మనెంట్ చేయమని చెప్పి అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు 21వ రోజు కొనసాగుతున్నాయి. దీక్షలు చేపట్టి 21 రోజులు అవుతున్న సందర్భంగా 21వ నెంబర్ ఆకారంలో కూర్చొని అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, ప్రజా సంఘాల నాయకులు నిరసన తెలిపారు. అదేవిధంగా కోలాటమాడి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం పెంచాలని, పాదయాత్రలో తమకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలపై స్పందించాలని కోరారు. మేము ఈ రోజుకి 21 రోజుల నుంచి నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నాము. కానీ మా సమ్మెకి మద్దతుగా అన్ని సంఘాలు వస్తున్నప్పటికీ కానీ సీఎం గారికి కొంచెం కూడా మా మీద దయగలగట్టలేదు. ఇది చాలా దారుణమైన సంఘటన. ఆయన అక్కా చెల్లెళ్ళు అంటూ మాకు ఇంత ఇది చేసినందుకు మేము చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే 21 రోజులుగా ఒక క్రిస్మస్ కానీ, జనవరి 1 కానీ, రేపు సంక్రాంతి కూడా ఇక్కడ సంక్రాంతి వెళ్ళిన తర్వాత చూస్తామంటున్నారు. అంటే అప్పటి వరకు మేము ఈ రోడ్లెక్కి కూర్చోవాల్సిందేనా? ఆయన అక్క చెల్లెమ్మలకు ఇచ్చేది ఇదే నా గౌరవం? ఇటువంటి విలువ లేకుండా జనాల కోసం మేము ఉంటున్నాం అనే మాటలు ఎక్కడున్నాయి? విలువ లేకుండా చేసుకుంటున్నారు. ఇప్పటికైనా సీఎం గారికి అనుచరులైన వారు మేము పడే బాధల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి మా అంగన్వాడీ సెంటర్ తాళాలు అయితే పగలగొట్టారు. కానీ మా కార్యక్రమాలు, మా దినచర్యల్లో ఉన్న అంగన్వాడీ సెంటర్ కార్యక్రమాలు ఎవ్వరూ పనిచేయడానికి ముందుకు రావటం లేదు. తాళాలు అయితే ఉత్సాహంగా అందరూ బాగా పొలుగులు తీసుకొని, పారలు తీసుకొని, గడ్డపారలు తీసుకొని తాళాలు అయితే పగలగొట్టగలిగారు. కానీ మేము చేసే వరకు ఎవరు చేయడానికి ముందుకు రాలేదు. ప్రతి అంగన్వాడీ సెంటర్ని మూసే ఉంచుతున్నారు. కానీ తెరిచి ఉంచి పిల్లల్ని చూడటం కానీ లేదు. బాలింతలు, గర్భవతులు, పిల్లలందరూ పోషకాహారం అందక పిల్లలందరూ అనారోగ్యానికి గురవుతున్నారని పేపర్లో ప్రకటనలు ఇస్తున్నారే. కానీ మరి మీరేం చేస్తున్నారు? ఇన్ని డిపార్ట్మెంట్లందరినీ ముందుకు తీసుకొస్తూ వీళ్ళ అంగన్వాడీ పని మీరు చేయించలేకపోతున్నారు. మీరు మాకు ఇప్పటికైనా సరే మా కోరికలను నెరవేర్చాలని మేము. ఇప్పుడు ఒక చిన్న విరామం.